ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్శక్తి కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యం యథార్థమైనది. దేవుని వాక్యం అనేదే యథార్థమైనది. ఎందుకంటే దేవుడే యథార్థవంతుడు. ఆయన వాక్యం అంటే ఆయన మాటలు యథార్థమైనది. మనం దేవుడు చెప్పే ప్రతి మాట యథార్థమైనది. నాయన నువ్వు చేయకూడదు అని చెప్పిన వెంటనే అది చేయకూడదు. ఏంటంటే యథార్థమైనది. దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పడం. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవుడు మనకిచ్చే కొన్ని వాగ్దానాలు, కొన్ని మాటలు, చెప్పే వాక్యం అవన్నీ నమ్మకమైనవి. ఎందుకంటే రోజు నేను రక్షించేస్తాను అన్నాడు. ఇంకా వాటెవర్ ఏమైపోయినా నిన్ను రక్షించి తీరుతాడు. ఆయన వాక్యం యథార్థమైనది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు మీతో ఉండే దేవుడు. చిన్న మాటలు దేవుడు దీవించిన